వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు సెషన్లో మనం జనవరి మంత్ 2026కి సంబంధించిన ఎకానమీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. సో ద కంటెంట్స్ కనుక మనం చూసుకుంటే NPS వాత్సల్య స్కీమ్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ NPS వాత్సల్య స్కీమ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది డిస్కస్ చేస్తాము. అండ్ దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంటిగ్రేటెడ్ అంబడ్స్మన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ది స్కీమ్ అబౌట్ అనేది చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి RBI's ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కీ ఫీచర్స్ ఏంటి అనేది చూడడం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ 2 క్రెడిట్ లింక్డ్ సబ్ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ రిపోర్ట్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ RBI స్ట్రెంథెన్స్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఓవర్ సైట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తాము. దెన్ విల్ బి అబౌట్ న్యూ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఎవరి మధ్య జరిగింది, అలాగే సోషల్ కామర్స్, ద డిజిటల్ షాపింగ్ షిఫ్ట్, అలాగే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024 గురించి కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ టాపిక్, NPS వాత్సల్య స్కీమ్ కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ 2025. మరి ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఈ యొక్క స్కీమ్ ని అంటే మనకి PFRDA, విచ్ మీన్స్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. వై? బికాస్ NPS వాత్సల్య అనేది మనకి NPS అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నమాట. అందుకే మనకి పెన్షన్ కి సంబంధించింది కాబట్టి రెగ్యులేటర్ PFRDA. మరి టార్గెట్ ఆడియన్స్ ఎవరుంటారు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి అంటే మేజర్లీ మైనర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మైనర్స్ అంటే ఎవరు మనకి ఎవరైతే ఏజ్ బిలో అనేది 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటుందో ఐదర్ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవ్వచ్చు, లేదా NRIs అండ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా అవ్వచ్చు. ఎవరైనా ఎలిజిబుల్, బట్ లెస్ దెన్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, మరి ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? సెప్టెంబర్ 18, 2024 లాంచ్ చేయడం జరిగింది. వై ఇన్ 2024? బికాస్ 2024-25 బడ్జెట్ టైం పీరియడ్ లో మనకి ఈ NPS వాత్సల్య స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ 18 ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. మరి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది స్కీమ్ అని కనుక మనం చూస్తే ఒక కాంట్రిబ్యూటరీ లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ అని మనం చెప్పొచ్చు అనమాట. వై? వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ఒక పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళు 10 ఇయర్స్ నుంచే మనం ఇది కనుక స్టార్ట్ చేసుకున్నాము అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే ఏజ్ వరకు కూడా ఈ యొక్క ఫండ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ అని మనం చెప్పొచ్చు. రైట్. మరి ఈ యొక్క NPS వాత్సల్య స్కీమ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక మనం చూసుకుంటే ఎవ్రీ ఇండియన్ సిటిజన్, అలాగే ఇందాకే చూసాము NRI కావచ్చు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరైనా సరే బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మైనర్ అయి ఉండాలి. దిస్ ఈస్ ది సోల్ బెనిఫిషియరీ ఆఫ్ దిస్ స్కీమ్. అండ్ అలాగే అకౌంట్ అనేది మైనర్ నేమ్ మీద ఓపెన్ చేస్తాము. బట్ ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే ఎవరైతే ఆ యొక్క పర్సన్ కి గార్డియన్ ఉంటారో వాళ్ళ ద్వారా ఈ అకౌంట్ అనేది ఆపరేట్ చేయబడుతుంది. బికాస్ వాళ్ళు మైనర్స్, చిన్న పిల్లలు కాబట్టి అకౌంట్ అనేది వాళ్ళ గార్డియన్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది అనమాట. మరి కాంట్రిబ్యూషన్ ఎంత అమౌంట్ అనేది పే చేసుకోవాలి అంటే మినిమం ఇనీషియల్, అలాగే యాన్యువల్ కాంట్రిబ్యూషన్ అంటే యాన్యువల్ గా పర్ ఇయర్, అలాగే మినిమం అమౌంట్ అనేది 250 రూపీస్ అనేది డెఫినెట్ గా పే చేసుకోవాలి. మాక్సిమం లిమిట్ అయితే ఏమీ ఉండదు. ఫ్రమ్ 250 ఎంతవరకు అయినా సరే పే చేసుకోవచ్చు. అండ్ దెన్ నాట్ ఓన్లీ ఆ మైనర్ పేరు మీద పేరెంట్సే కాకుండా ఈవెన్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా కాంట్రిబ్యూషన్స్ అనేది ఈ యొక్క అకౌంట్ కి ఇవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ NPS వాత్సల్య స్కీమ్. మరి పెన్షన్ ఫండ్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఏదైనా సరే PFRDA కింద రిజిస్టర్ అయినటువంటి ఒక పెన్షన్ ఫండ్ సిస్టమ్ ని చూస్ చేసుకోవచ్చు ది రిప్రజెంటెడ్ లేదా రెస్పెక్టివ్ పర్సన్. ఓకే, మరి విత్డ్రాల్ అండ్ ఎగ్జిట్ రూల్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే పార్షియల్ విత్డ్రాల్ అంటే మనం 3 ఇయర్స్ తర్వాత కనుక విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే 25% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ వరకు కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ పర్పసెస్ కి. అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ గనక మనం చూసుకుంటే 18 ఇయర్స్ కంటే ముందు 2 టైమ్స్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, అలాగే 18 నుంచి 21 ఇయర్స్ మధ్య 2 టైమ్స్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు.
అలాగే అట్ ది ఏజ్ ఆఫ్ 18 గనక మనం చూసుకుంటే కేవైసీ నో యువర్ కస్టమర్ అనేది డెఫినెట్ గా మ్యాండేటరీ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అట్ ది ఏజ్ ఆఫ్ 21 మనకి ఎన్పిఎస్ టైర్ 1 కి షిఫ్ట్ అయినా అవ్వాలి, లేదా ఈ యొక్క స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయినా అవ్వాలన్నమాట. విచ్ మీన్స్ ఎన్పిఎస్ కి షిఫ్ట్ అయితే మీకు ఇది పెన్షన్ లాగా అందించడం జరుగుతుంది, పెన్షన్ కార్పస్ గా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. లేదు ఇలా ఈ టైంకి మాకు అవసరం లేదు పెన్షన్ టైంకి అనుకుంటే ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది అట్ ది ఏజ్ ఆఫ్ 21 years. ఓకే, అండ్ ఎగ్జిట్ అనేది ఇఫ్ 8 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఉంది అనుకుంటే మాక్సిమం ఆఫ్ 80% అనేది డెఫినెట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 20% అనేది యాన్యుటీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ లెస్ దాన్ 8 lakh అమౌంట్ కనుక ఉంది అనుకుంటే 100% విత్డ్రాల్ అనేది అట్ ఏ టైం సింగిల్ టైం మీకు విత్డ్రాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ప్రిలిమ్స్ టిప్స్ గనక మనం చూసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ కి 8 lakh లిమిట్ అనేది మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 250 rupees మినిమం కాంట్రిబ్యూషన్ అప్ టు నో మాక్సిమం లిమిట్. అలాగే మనకి ఈ యొక్క స్కీమ్ అనేది ఇంక్లూడింగ్ ఇండియన్ సిటిజన్స్, ఎన్ఆర్ఐస్ అండ్ ఓసీఐస్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరు రెగ్యులేటరీ మనకి PFRDA. These are the important points of this context. Next topic, Reserve Bank Integrated Ombudsman Scheme 2026. మరి ఏ కంటెక్స్ట్ లో భాగంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మన్ స్కీమ్ ని ఆర్బీఐ తీసుకురావడం జరిగింది? వన్ నేషన్ వన్ ఒంబడ్స్మన్. ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తుంది? బికాస్ మనకి మల్టిపుల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో విత్ రెస్పెక్ట్ టు బ్యాంకింగ్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటిని కూడా ఒక సింగిల్ సిస్టమ్ లోకి తీసుకురావడానికి తీసుకొచ్చిందే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఒంబడ్స్మన్. మరి ఏం చేస్తుంది సింగిల్ సిస్టమ్ లోకి తీసుకొని వచ్చి అని అంటే మనకి సింపుల్ గా సింగిల్ స్టెప్ లో స్పీడ్ గా మనకి ఎలాంటి కాస్ట్ అనేది లేకుండా వితౌట్ ఎనీ కాస్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక ప్రాబ్లం కస్టమర్ కి ఉంది అనుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడం జరుగుతుంది, సాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ దిస్ సిస్టమ్. అదే మనకి వన్ నేషన్ వన్ ఒంబడ్స్మన్. ఓకే, మరి ఏ ఎంటిటీస్ ని కవర్ చేస్తుంది ఈ యొక్క స్కీమ్ అని గనక మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కమర్షియల్ బ్యాంక్స్ కి అప్లికబుల్ అవుతుంది. దే కెన్ బి ఐదర్ పబ్లిక్, ప్రైవేట్, ఫారెన్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, వీటిని NBFCs అంటాము. అలాగే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ లైక్ యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ అండ్ వాలెట్స్, లేదంటే నెట్ బ్యాంకింగ్. వీటికి ఎగ్జాంపుల్స్ మనం యూపీఐకి ఫోన్ పే అని చెప్పవచ్చు. సో ఇలాంటి పేమెంట్స్ కి కూడా ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఒంబడ్స్మన్ యొక్క రూల్ ఏంటి ఒంబడ్స్మన్ అని గనక మనం చూస్తే ఇట్ ఈస్ అ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. అంటే దీనికి కోర్ట్ కి ఉన్నటువంటి పవర్స్ అనేవి ఉంటాయి, బట్ లిమిటెడ్ పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎవరు అపాయింట్ చేస్తారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అపాయింట్ చేయడం జరుగుతుంది. టెన్యూర్ అనేది 3 years వరకు కొనసాగడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఏ టైంలో వర్క్ చేస్తుంది అంటే కస్టమర్ యొక్క కంప్లైంట్స్ ని ఫేర్ గా ఫాస్ట్ గా సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఒంబడ్స్మన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్కీమ్ వన్ నేషన్ వన్ ఒంబడ్స్మన్ యొక్క కీ ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే మానిటరీ లిమిట్, ఎలాంటి లిమిట్ అనేది లేదు. ఎంత లిమిట్ ఉన్నటువంటి ప్రాబ్లం అయినా సరే లేదా డిస్ప్యూట్ అయినా సరే క్లియర్ చేయడం జరుగుతుంది బై దిస్ స్కీమ్. అలాగే కాస్ట్ అనేది కస్టమర్ కి ఏమైనా ఉంటుందా? ఉండదు అని ఇందాకే డిస్కస్ చేశాము. 0 cost విల్ బి పెయిడ్ బై ది కస్టమర్. అండ్ నోడల్ ఆఫీసర్ గనక చూసుకుంటే మనం ఎవ్రీ బ్యాంక్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనేది ఒక ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ స్కీమ్ అన్నమాట. మరి అపిలేట్ అథారిటీ గనక మనం చూసుకుంటే ఏవైనా సరే మనకి ఆల్రెడీ ఒక డెసిషన్ అనేది ఇచ్చాయి బ్యాంక్స్ అనుకుంటే వీటికి అగేన్స్ట్ గా అపీల్ చేయాలి అని అనుకుంటే విత్ ఇన్ 30 days లోపు హయ్యర్ ఆర్బీఐ అఫీషియల్ కి మనం అపిలేట్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్రౌండ్స్ ఫర్ ద కంప్లైంట్ కనుక మనం చూసుకుంటే ఏదైనా సరే సర్వీస్ మనకి ప్రొవైడ్ చేయడంలో బ్యాంక్స్ కానీ లేదా ఓల్డ్ స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ గ్రౌండ్స్ కానీ ఏవైతే ఉంటాయి, ఏదైనా సరే ఒక సర్వీస్ అనేది నాకు సరిగా అందలేదు అని కస్టమర్స్ ఫీల్ అయితే దానికి సంబంధించి కంప్లైంట్ అనేది
రైస్ చేయొచ్చు కస్టమర్స్, రైట్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మనము? నో మానిటరీ లిమిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అండ్ అపిలేట్ అథారిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే విత్ ఇన్ ది ఆర్బీఐ వర్క్ చేస్తుంది, అండ్ కోర్ట్ పవర్స్ ఉంటాయి బట్ లిమిటెడ్ పవర్స్ ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దిస్ ఈస్ ఆర్బీఐ వన్ నేషన్ వన్ ombudsman స్కీమ్. నెక్స్ట్ టాపిక్, ఆర్బీఐస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్ని ఇయర్స్ కి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రిపోర్ట్ అనేది? ఇయర్ కి ట్వైస్, బై యాన్యువల్ కాదండి, ఇయర్ కి 2 times ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు రిలీజ్ చేస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది? హెల్త్ అండ్ రిజైలెన్స్ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్, మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, మన ఎకానమీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి, లేదా ఏమైనా రిస్క్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవడానికి మనం ఈ యొక్క రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? ఆర్బీఐ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ రిపోర్ట్ లో మనకి చూడాల్సినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్. మన ఇండియా యొక్క గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫర్ ద ఫైనాన్షియల్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కి అని చెప్పడం జరిగింది. జీడిపి గ్రోత్ అనేది ఫస్ట్ క్వార్టర్ అంటే Q1 అంట 7.8% గ్రో అయింది. అలాగే 8.2% అనేది సెకండ్ క్వార్టర్ లో ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎందుకు జీడిపి ఇంక్రీజ్ అవుతుంది అని కనుక మనం చూస్తే, ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయింది, విచ్ మీన్స్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనకి గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దీనివల్లనే జీడిపి గ్రోత్ అనేది పెరిగింది అని కూడా చెప్పడం జరిగింది. మరి సెకండ్ పాయింట్ ఏంటి? ఇంప్రూవ్డ్ అసెట్ క్వాలిటీ ఆఫ్ బ్యాంక్స్, విచ్ మీన్స్ బ్యాంక్ లోన్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది ఇంక్రీజ్ అయింది అని చెప్పడం జరిగింది. అలాగే గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లోన్ అనేది ఒక పర్సన్, మీరు ఎక్స్ అనుకోండి, మీకు నేను లోన్ అనేది ఇచ్చాను, దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. దీనికి మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎయిదర్ ఈ లోన్ గానీ ఇంట్రెస్ట్ కానీ మీరు 90 days అయిపోయినా కూడా మీరు నాకు పే చెయ్యలేదు అని అనుకుంటే, దాన్ని బ్యాంక్స్ నేను అనేదాన్ని ఎలా కన్సిడర్ చేస్తాను అంటే, ఇది ఒక ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఇలా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ జిఎన్పిఏ అనేది ఎంత తక్కువ ఉంటే మన ఎకానమీ అంత బాగుంది అని అర్థం. బికాస్ ఇలా లోన్స్ రికవర్ చేయలేనటువంటివి తక్కువ ఉన్నప్పుడే మనకి రికవరీ రేట్ పెరుగుతుంది. కాబట్టి రికవరీ రేట్ ఎక్కువ ఉన్నప్పుడే బ్యాంక్స్ దగ్గర లెండింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో జిఎన్పిఏ ఎంత తక్కువ ఉంటే మనకి ఎకానమీకి అంత మంచిది. సో 2.1% కి పడిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ సైన్ టు అవర్ ఎకానమీ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ క్యాపిటల్ అడిక్వసీ, విచ్ మీన్స్ ఇండియన్ బ్యాంక్స్ అనేవి హెల్తీ క్యాపిటల్ బఫర్స్ అనేవి మెయింటైన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే లాసెస్ వస్తాయి అనుకున్నప్పుడు మనం మెయింటైన్ చేసే ఈ అడిక్వసీ అనేది కూడా ఎక్కువగా మెయింటైన్ చేయడం జరిగింది బై ది బ్యాంక్స్ అని చెప్పడం జరిగింది, విచ్ మీన్స్ CRAR, దీన్నే క్యాపిటల్ టు రిస్క్ వెయిడ్ అసెట్స్ రేషియో అంటాం. ఈ ఏం మెజర్ చేస్తుంది ఈ యొక్క CRAR అంటే, ఏదైనా సరే ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు ఆ టైంలో బ్యాంక్స్ ఎలా మెయింటైన్ చేసుకోగలవు క్రైసిస్ లోకి వెళ్లకుండా అనేదే ఈ యొక్క CRAR. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ 16% మెయింటైన్ చేయడం జరిగింది, ప్రైవేట్ బ్యాంక్స్ 18.1% మెయింటైన్ చేయడం జరిగింది. కాబట్టి స్ట్రాంగ్ క్యాపిటల్ అడిక్వసీని మెయింటైన్ చేయడం జరిగింది బై ది బ్యాంక్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎమర్జింగ్ రిస్క్స్, విచ్ మీన్స్ సిస్టమ్ అనేది స్టెబుల్ గా ఉన్నప్పుడు ఆర్బీఐ అనేది స్పెసిఫిక్ ఏరియాస్ లో కాషన్ అనేది తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్స్, అంటే మనకి కొలాటరల్ అనేది లేకుండా, అంటే తాకట్టు అనేది ఏమీ కూడా లేకుండా 53.1% ఆఫ్ రిటైల్ డిఫాల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిన్టెక్ స్ట్రెస్, అంటే మనకి ఫైనాన్షియల్
కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేటువంటి లోన్స్ అనమాట. వీళ్ళు ఇచ్చేటువంటి లోన్స్ ఎక్కువగా అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి. దీనివల్ల బోరోవర్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డిజిటల్ రిస్క్స్ అంటే మనకి రీసెంట్ గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ లాంటివి యూజ్ చేసినప్పుడు కూడా మనకి మనీ సప్లై మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మనకి వీక్ చేస్తాయి సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ ని అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క రిస్క్స్ అనేవి గనక మనం కంట్రోల్ చేసుకోగలిగితే వీ కెన్ బి ది టాప్ ఇన్ ది ఎకానమీ అని ఈ యొక్క రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ 2 క్రెడిట్ లింక్డ్ సబ్ స్కీమ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ లో భాగంగా మనకి నిర్యత్ ప్రోత్సాహన్ అనేటువంటి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. వై టు ప్రొవైడ్ ది ఫైనాన్షియల్ సపోర్ట్. దీనిలో భాగంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ లో భాగంగా మనకి ఈ నిర్యత్ ప్రోత్సాహన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగైన్ 2 క్రెడిట్ లింక్డ్ సబ్ స్కీమ్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాము. అలాగే ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ మిషన్ యొక్క ఓవర్ వ్యూ గనక మనం చూసుకుంటే ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? నవంబర్ 2025. మరి ఎన్ని ఇయర్స్ ఇది ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది? 6 ఇయర్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి 2030-31 వరకు కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. అండ్ ఎంత అమౌంట్ అనేది దీనికి అలొకేట్ చేయడం జరుగుతుంది? 25,060 crores అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైమరీ టార్గెట్ ఏంటి? ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలాగే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, లెదర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రైమరీగా టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ మిషన్? ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ మార్కెట్ లో బారోయింగ్ కాస్ట్స్ అనేవి మనకి రావాలి అనే ఉద్దేశంతోనే మన ప్రొడక్ట్స్ కి కాంపిటీషన్ అనేది ఉండాలి, హై ప్రైస్ తో మనం ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని లేదా ఈ మిషన్ ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ పిల్లర్ ఏంటి? నిర్యత్ ప్రోత్సాహన్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఇందులో మనకి 2 కీ క్రెడిట్ లింక్డ్ సబ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. మరి దేనికి అప్లికబుల్ అవుతుంది ఈ యొక్క స్కీమ్ అనేది? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే నథింగ్ బట్ గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లోన్ ఉంది అనుకోండి, ఈ లోన్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ జనరల్ గా ఎవరు కట్టాలి? నేను లోన్ తీసుకుంటే నేను కట్టాలి. బట్ ఏమవుతుంది ఇక్కడ అనంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లో గవర్నమెంట్ అనేది కొంత పార్ట్ ఆఫ్ దిస్ లోన్, ఓన్లీ జస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ దిస్ లోన్ అనేది పే చేస్తుంది. రిమైనింగ్ బారోవర్ అంటే నేను లోన్ తీసుకున్నాను కాబట్టి నేను పే చేయాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ ని ఏమంటాము అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని అంటాం. దేనికి ప్రొవైడ్ చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ క్రెడిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దేనికి అప్లికబుల్ అవుతుంది? బోత్ ప్రీ షిప్మెంట్ అంటే ఎక్స్పోర్ట్ అనేది చెయ్యక ముందు, అలాగే మనకి పోస్ట్ షిప్మెంట్ ఎక్స్పోర్ట్ అనేది చేసిన తర్వాత ఈ 2 టైం పీరియడ్స్ లోనూ మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి ఎంత పర్సెంట్? 2.75% ఆన్ రూపీ డినామినేటెడ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గా ఇది అప్లికబుల్ అవుతుంది. అండ్ మార్కెట్ ఇన్సెంటివ్స్ కనుక ఇస్తున్నవి మనం అబ్జర్వ్ చేస్తే అప్ టు 85% కవరేజ్ అనేది మైక్రో అండ్ స్మాల్ ఎక్స్పోర్టర్స్ కి ఇస్తారు. అండ్ ఎవరైతే మీడియం ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి 65% కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్కెట్ ఇన్సెంటివ్ అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్యాప్ గనక మనం అబ్జర్వ్ చేస్తే యాన్యువల్లీ అంటే పర్ ఇయర్ యాన్యువల్ సీలింగ్ అనేది 50 lakh పర్ ఎక్స్పోర్టర్ గా ఫిక్స్ చేయడం జరిగింది ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటే ఏవైతే సరే ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ లో ఉన్నవి మనకి పాజిటివ్ లిస్ట్ ఆఫ్ టారిఫ్ లైన్స్ లో లిస్ట్ చేసి ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ కి మనకి ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే HS6 డిజిట్ లెవెల్లో కూడా ఉండాలి. అంటే మనకి ఇండియాలో 75% ఆఫ్ టోటల్ టారిఫ్ లైన్స్ అనేవి ఒక పాజిటివ్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఈ 75% ఆఫ్ దిస్ అనేది మనకి ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. రైట్.
అండ్ సెకండ్ వన్ ఏంటి, మనకి 2 సబ్ స్కీమ్స్ అన్నాం. సెకండ్ వన్ ఈస్ ది కొలాటరల్ సపోర్ట్ ఫర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఎవరితో పార్ట్నర్షిప్ అవడం జరిగింది? క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ యొక్క అథారిటీతో మనం పార్ట్నర్షిప్ అనేది చేసుకుని ఈ కొలాటరల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గ్యారంటీ కవరేజ్ కనుక చూసుకుంటే 10 crore పర్ ఎక్స్పోర్టర్ అనేది పర్ ఫినాన్షియల్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే సేమ్ ఎలిజిబిలిటీ యాజ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్, రెండిటికి కూడా సేమ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ 2 sub schemes provided under the scheme. Okay, next one. Global minimum tax, OECD finalizes agreement. Global minimum tax అనేది మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే OECD అంటాం. ఇది మనకి ఫైనలైజ్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ మినిమం ట్యాక్స్. మరి OECD అంటే ఏంటి, మనకి వన్ ఆఫ్ ది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ మోస్ట్లీ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్, నాట్ ది డెవలపింగ్ కంట్రీస్. అంటే ఇండియా ఇక్కడ మెంబర్ ఉంటుందా? ఇండియా అనేది మెంబర్ కాదు, బట్ ఇట్ ఈస్ అ పార్టిసిపెంట్ ఇన్ OECD లెడ్ డిస్కషన్స్. డెవలప్డ్ కంట్రీస్ మోస్ట్లీ ఉంటాయి కాబట్టి మన ఇండియా అనేది ఇక్కడ మెంబర్ కాదు, బట్ ఏవైతే మీటింగ్స్ ఆర్ డిస్కషన్స్ జరుగుతాయో రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ట్యాక్సెస్ ఎక్సెట్రా వాటిలో పార్టిసిపేట్ చేయడం మాత్రం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? OECD 1961లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ లో ఉంటుంది, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఫ్రాన్స్. అండ్ ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్ ఉంది? 38 కంట్రీస్ ఇందులో మెంబర్షిప్ అనేది తీసుకోవడం కూడా జరిగింది. మరి గ్లోబల్ మినిమం ట్యాక్స్ అన్నాం. వాట్ ఈస్ గ్లోబల్ మినిమం ట్యాక్స్? గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే నథింగ్ బట్ సెకండ్ పార్ట్ ఆఫ్ OECD's 2 pillar సొల్యూషన్. హెన్స్ దీన్ని ఏమంటాము అంటే పిల్లర్ 2 అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ రిఫార్మ్. దేనికోసం? ఏవైతే డిజిటల్ ఎకానమీ అండ్ గ్లోబలైజేషన్ కి సంబంధించి ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ అనేవి ప్రెసెంట్ మనం ఫేస్ చేస్తున్నామో వాటికి సంబంధించి ఈ యొక్క ట్యాక్స్ ఆర్ రిఫార్మ్ ని తీసుకురావడం జరిగింది. మరి ఏ రిఫార్మ్ తీసుకురావడం జరిగింది? కోర్ రిక్వైర్మెంట్ కనుక మనం చూసుకుంటే మినిమం ఎఫెక్టివ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అనేది 15% గా ఫిక్స్ చేయడం జరిగింది. ఎవరికి ఫిక్స్ చేసింది? లార్జ్ మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్ కి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఏవైతే కంపెనీస్ మనకి రకరకాల కంట్రీస్ లో ఆపరేట్ చేస్తూ ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క 15% ట్యాక్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఎందుకు ఫిక్స్ చేసింది ఇంత పర్సెంటేజ్ ని అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ షిఫ్టింగ్. అంటే ఒక కంట్రీలో నుంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంకొక కంట్రీలో మనకి లాస్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ హై ట్యాక్స్ నుంచి లో ట్యాక్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి షిఫ్ట్ చేయకుండా వాళ్ళ ప్రాఫిట్ ని ఇలా మార్చేసుకోకుండా ట్యాక్స్ పే చేయకుండా గవర్నమెంట్ కి రెవెన్యూ షిఫ్ట్ చేసుకోకుండా ఈ ప్రాఫిట్ షిఫ్ట్ అనేది జరగకుండా ప్రివెంట్ చేయడానికి. అండ్ సెకండ్ వచ్చేసి టు కర్బ్ ది యూజ్ ఆఫ్ ట్యాక్స్ హ్యావెన్స్. ట్యాక్స్ హ్యావెన్స్ చేస్తూ ఉంటారు చాలా మంది ఈ ట్యాక్స్ ఎవేషన్స్ కోసం. వాటి నుంచి మనం తప్పించడానికి ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కీ రూల్స్ అండ్ మెకానిజం. ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ లో కీ రూల్స్ అండ్ మెకానిజం మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అప్లికబిలిటీ. ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఫర్మ్స్ ఏవైతే గ్లోబల్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 750 మిలియన్ ఉంటుందో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అలాగే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అనేది 15% ఫిక్స్ చేయడం జరిగింది, మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. అండ్ టాప్ అప్ ట్యాక్స్ అంటే ఏదైతే కంట్రీ ఉంటుందో ఇఫ్ ఆ కంపెనీస్ ప్రాఫిట్స్ అనేవి కనుక అండర్ ట్యాక్స్ బిలో 15% ఉన్నాయి అనుకోండి ఏదైనా అనదర్ జ్యూరిస్డిక్షన్ లో, అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ టాప్ అప్ ట్యాక్స్ అనేది వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది, సంథింగ్ లైక్ అడిషనల్ ట్యాక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జంప్షన్. ఎవరికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది? యుఎస్ ఫర్మ్స్ కి ఎగ్జంప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద రెస్ట్రిక్షన్? ద అగ్రిమెంట్ రెస్ట్రిక్ట్స్ అదర్ కంట్రీస్ ఫ్రమ్ ఇంపోజింగ్ టాప్ అప్ ట్యాక్సెస్ ఆన్ ది ఫారెన్ సబ్సిడరీస్. ఏవైతే యుఎస్ బేస్డ్ ఎంఎన్సీస్ ఉంటాయో వాటి మీద ఈ యొక్క టాప్ అప్ ట్యాక్స్ అన్నాం కదా మనం ఇప్పుడు, ఈ టాప్ అప్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయకుండా
యుఎస్ ఫర్మ్స్ కి సంబంధించిన వాటికి రెస్ట్రిక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే ఈవెన్ ప్రాఫిట్స్ అనేవి యుఎస్ సబ్సిడరీస్ 15% కంటే బిలో ఉన్నా కూడా సరే మనకి అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ మినిమం ట్యాక్స్. మెయిన్లీ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఓఈసీడీలో ఇండియా అనేది నాట్ ఏ మెంబర్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ 15% అనే ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ రిపోర్ట్స్ ఇన్ న్యూస్. రిపోర్ట్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. లైక్ కీ ఎకనామిక్ అండ్ సోషల్ ఇండికేటర్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. ఎవరు రిలీజ్ చేశారు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ని? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్ని ఇయర్స్ కి ఒకసారి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ 2 times రిలీజ్ చేస్తారు. జనవరిలో ఒకసారి అండ్ జూన్ లో ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి కోర్ ఫంక్షన్ ఏంటి ఈ యొక్క రిపోర్ట్ అని కనుక మనం చూసుకుంటే, గ్లోబల్ లెవెల్లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా ఎమర్జెంట్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయా, రిస్క్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, డెవలపింగ్ ఎకానమీస్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అని వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇండియాకి సంబంధించి రిపోర్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది రివైజ్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 కి సంబంధించి 7.2% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా 6.3% అని ఫోర్కాస్ట్ చేయడం జరిగింది అన్నమాట. అండ్ దీనికి సంబంధించి రీజన్స్ ఏమని చెప్పడం జరిగింది, వై దిస్ ఇంక్రీజ్ అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే లోకల్ డిమాండ్ అండ్ స్ట్రాంగ్ ప్రైవేట్ కన్జంప్షన్ మనం ఇందాక డిస్కస్ చేసాం. అండ్ దెన్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్యాక్స్ రిఫార్మ్స్. ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ఇండియాలో బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్సో రైజింగ్ రియల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్, పర్టికులర్ గా రూరల్ ఏరియాస్ లో ఈ రియల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అని ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ ట్రెండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ డియాక్సెలరేషన్, విచ్ మీన్స్ గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ అనేది మనకి స్లో డౌన్ అవుతుంది ఫ్రమ్ 3.4% to 2.2% in 2026 అని చెప్పడం జరిగింది. అలాగే డెట్ క్రైసిస్ అంటే గవర్నమెంట్ డెట్ అనేది ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ లో 55 years లోకి హై రేట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. నియర్లీ 70% ఆఫ్ ది జీడిపి అని కూడా చెప్పడం జరిగింది, విచ్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ నౌ బికాస్ ఆఫ్ ది జియోపొలిటికల్ టెన్షన్స్. ఓకే. అండ్ సెకండ్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ రిపోర్ట్ 2026. ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దేన్ని ఫోకస్ చేస్తుంది? గ్లోబల్ లేబర్ మార్కెట్ షిఫ్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సోషల్ ప్రొటెక్షన్ అనేది ఎంప్లాయీస్ కి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనే ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్? ఫస్ట్ వన్ వచ్చేసి స్టాగ్నెంట్ క్వాలిటీ, అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ అనేది తగ్గింది. బిట్వీన్ 2015 to 25 ఎక్స్ట్రీమ్ వర్కింగ్ పావర్టీ అనేది 3.1% మాత్రమే కిందకి పడడం జరిగింది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రైజింగ్ ఇన్ఫార్మాలిటీ, అంటే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. బై 2026 2.1 బిలియన్ వర్కర్స్ అనే వాళ్ళు ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ లోకి షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది అని ఈ రిపోర్ట్ మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్ కనుక మనం చూసుకుంటే ఇండియా ప్రస్తుతం 3% ఆఫ్ వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ లో ఉంది అని కూడా చెప్పడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ రిపోర్ట్ 2026. అండ్ థర్డ్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్. ఎవరు రిలీజ్ చేశారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ రిపోర్ట్ ని? UNCTAD అంటాం, విచ్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దేన్ని ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది? గ్లోబల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIs అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ట్రెండ్స్ ని బేస్ చేసుకుని ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. FDI ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉంది అనుకుందాం,
జపాన్ వచ్చేసి ఇప్పుడు మన ఇండియాలో వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరగాలి. ఇలా జరగాలి అంటే వీళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఫారెన్ కంపెనీ నుంచి మన కంట్రీకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాము అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. దీనిలోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, FII కూడా ఉంటుంది. దీస్ ఆర్ డిఫరెంట్. ఓకే, మరి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసిన కీ ఫైండింగ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి FDI సర్చ్, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ అనేవి ఇండియాలో 73%కి రీచ్ అవ్వడం జరిగింది. ఇది అమౌంట్ కనుక మనం చూసుకుంటే $47 billion ఇన్ 2025 కంటే కూడా ఇంక్రీజ్ అయ్యింది. వై, ఎందుకు ఇంక్రీజ్ అయింది అని కనుక మనం చూసుకుంటే లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సర్వీస్ సెక్టర్ అట్రాక్ట్ చేయడం జరిగింది ఇన్ ది ఫైనాన్స్, IT అండ్ R&D సెక్టర్స్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా మేక్ ఇన్ ఇండియాని డెవలప్ చేస్తూ లేదా ప్రమోట్ చేస్తూ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్టైల్ పాలసీస్ ని తీసుకురావడం వల్ల కూడా ఈ ఇంక్రీజ్ అనేది చూసాము. అలాగే స్ట్రాటజిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా ఇంటూ గ్లోబల్ సప్లై చైన్స్. దీస్ ఆర్ ది 3 reasons వై మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అని ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్ట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ గురించి చూసాం కాబట్టి వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ లో ఉంటుంది, USA. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంటుంది, ఇన్ స్విట్జర్లాండ్. అండ్ UNCTAD యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా జెనీవాలో ఉంటుంది, ఇన్ స్విట్జర్లాండ్. ఈ పాయింట్స్ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ టాపిక్, RBI strengthens priority sector lending oversight. RBI అనేది ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ డైరెక్షన్స్ 2025 లో వచ్చినవి మళ్ళీ మనకి రివైజ్ చేయడం జరిగింది. వై? ట్రాన్స్పరెన్సీ, సూపర్విజన్ అండ్ క్రెడిట్ ఫ్లో అనేది కొంచెం ఎఫెక్టివ్ గా బాటమ్ లేయర్ లెవెల్ ఆఫ్ ది ఎకానమీ వరకు కూడా రీచ్ అవ్వాలి, గ్రాస్ రూట్ లెవెల్స్ ఆఫ్ ది ఎకానమీ వరకు వెళ్ళాలి అని ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకున్నారు? RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి? ఫస్ట్, విచ్ ఇస్ RBI పాలసీ. ఏం చేస్తుంది ఇది? బ్యాంక్స్ అనేవి డైరెక్ట్ గా ఒక పోర్షన్ ఆఫ్ దేర్ క్రెడిట్ ని ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో లోన్స్ తీసుకోవడానికి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం. ఏంటి? ప్రయారిటీగా ఒక సెక్టార్ కి వాళ్ళు లెండింగ్ అప్పు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, సింపుల్ గా. ఓకే, నేమ్ లో నుంచే మనం దాని యొక్క డెఫినేషన్ ని డిఫైన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఎకానమీ, రైట్? సో వాట్ ఈస్ ది బెంచ్ మార్క్? టార్గెట్స్ అనేవి ANBC అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ని బేస్ చేసుకుని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ANBC అనే దాన్ని మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాము? నెట్ బ్యాంక్ క్రెడిట్ ని బేస్ చేసుకుని ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మనకి నాన్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో కేటగిరీస్ ఉంటాయో, అలాగే సర్టైన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ ఉంటాయో, వీటిని మనం ఇంక్లూడ్ చేసుకుని ఈ యొక్క ANBC ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దీస్ టాపిక్స్ బికాస్ ఇది చాలా లెంతీ అయిపోతుంది సెషన్ అనేది. దట్ ఈస్ వై జస్ట్ రిమెంబర్ ANBC అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే, మరి ప్రయారిటీ సెక్టార్స్ అన్నాం కాబట్టి వాట్ ఆర్ దోస్ ప్రయారిటీ సెక్టార్స్? ఏ సెక్టార్స్ కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది? ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ని ఫోకస్ చేయడం జరుగుతుంది. MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ మీన్స్ స్కూల్స్, హెల్త్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ సెక్టార్స్ లో కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి సోలార్ ప్లాంట్స్ అండ్ బయోమాస్ ఎక్సెట్రా. అండ్ దెన్ అదర్స్ గనక మనం చూసుకుంటే వేరే సెక్టార్స్ లో ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్, హౌసింగ్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ కి ఈ యొక్క లెండింగ్ ప్రొవైడ్ చేయడానికి ప్రయారిటీ సెక్టర్స్ గా ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి వాట్ ఆర్ ది కీ రిఫార్మ్స్? ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ డైరెక్షన్స్ 2025 లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఆడిట్.
ఇందులో భాగంగా ఏం జరుగుతుంది, మనకి మ్యాండేటరీ ఎక్స్టర్నల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వై? డబుల్ కౌంటింగ్ అనేది చేయకుండా లేదా క్లాసిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా, అంటే ఒక లోన్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనకి రిపీట్ అవ్వకుండా ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది వెరిఫై చేయించుకోవాలి. అండ్ దెన్ ఎన్సిడిసి ఇంక్లూషన్ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇప్పుడు పిఎస్ఎల్ గా ఇవ్వడం జరుగుతుంది. వై? టు బూస్ట్ ది కోఆపరేటివ్ సెక్టార్. అలాగే ఎస్ఎఫ్బి రేషనలైజేషన్ అంటే ఏంటి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటి టార్గెట్స్ అనేవి ఇప్పుడు ఏఎన్బిసిలో 60% కి రెడ్యూస్ చేయడం జరిగింది, విచ్ ఈస్ హయ్యర్ దాన్ దిస్ 60% ప్రయర్. వై? ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వాటి యొక్క పర్సంటేజ్ అనేది తగ్గించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కో లెండింగ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, జాయింట్ లెండింగ్, ఒక బ్యాంక్ అండ్ ఒక ఎన్బిఎఫ్సి కలిపి ఒక లోన్ అనేది ప్రొవైడ్ చేయడానికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ క్రెడిట్, విచ్ మీన్స్ ఎక్స్పోర్ట్ లోన్స్ అనేది అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈస్ కి ఇప్పుడు పిఎస్ఎల్ అంబ్రెల్లా భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ బ్యాంక్ వైజ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ కనుక మనం చూసుకుంటే డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి 40% ఆఫ్ ఏఎన్బిసి, అలాగే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫారిన్ బ్యాంక్స్ కనుక మనం చూసుకుంటే 20+ బ్రాంచెస్ ఉన్నవి 40% ఆఫ్ ఏఎన్బిసి అండ్ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్. అలాగే ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే లెస్ దెన్ 20 బ్రాంచెస్ ఉంటాయో వాటికి కూడా 40%, బట్ ఫ్లెక్సిబిలిటీ అంటే 32% అనేది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గా ఇవ్వచ్చు, 8% అనేవి అదర్ సెక్టార్స్ కి ఇవ్వచ్చు. అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ 75% ఆఫ్ ఏఎన్బిసి, 15% అనేది ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్ లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఇవ్వాలి. అండ్ దెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చేసి 60% ఆఫ్ ఏఎన్బిసి, రివైజ్డ్ ఇన్ 2025 అన్నమాట, because they have to maintain their financial stability. This is about priority sector lending directions 2025 revised. Okay, next topic, new country partnership framework 2026 to 31. మరి ఎవరు పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది, దీనిలో ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్, ఇప్పుడే డిస్కస్ చేసాము, వాషింగ్టన్ ఇన్ యుఎస్సి, రైట్. మరి ఎన్ని ఇయర్స్ కి ఈ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ సైన్ చేసుకున్నారు, 5 years, స్టార్టింగ్ ఫ్రమ్ 2026 నుంచి 2031 వరకు ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ ప్రొవిజన్ అనేది ఎంత, 8 నుంచి $10 billion అమౌంట్ కి ఫ్రేమ్వర్క్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు సైన్ చేసుకున్నారు, మరి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ప్రైవేట్ సెక్టార్ లెడ్ జాబ్ క్రియేషన్ చేయడానికి, స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవడానికి, అలాగే ఎంఎస్ఎంఈస్ కి ఉన్నటువంటి బ్యారియర్స్ ని తగ్గించడానికి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. మేజర్ గా ఏ గ్రూప్స్ ని ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే యూత్ అండ్ ఉమెన్ ని ఫోకస్ చేయడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్. మరి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది, 4 స్ట్రాటజిక్ పిల్లర్స్ మీద ఈ ఫ్రేమ్వర్క్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రూరల్ ప్రాస్పెరిటీ, విచ్ మీన్స్ బియాండ్ అగ్రికల్చర్ నుంచే కాకుండా వేరే ఫీల్డ్స్ నుంచి కూడా, వేరే సెక్టార్స్ నుంచి కూడా ఇన్కమ్ ని జనరేట్ చేయడం కోసం, రూరల్ ఏరియాస్ ని ఇంకొంత బలోపేతం చేయడం కోసం ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ పిల్లర్ ఏంటి మనకి, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, విచ్ మీన్స్ 800 million అర్బన్ డ్వెల్లర్స్ బై 2050 అనేది తయారు చేయాలి అనేది సెకండ్ పిల్లర్. థర్డ్ వన్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, అంటే మనకి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అనేటువంటి సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లైమేట్. ఇందులో ఏముంటుంది మనకి, ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది, అలాగే ఈ మొబిలిటీ ఉంటుంది, అండ్ దెన్ గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద 4 pillars ఆఫ్ దిస్ టాపిక్, రైట్.
నెక్స్ట్ వన్ సోషల్ కామర్స్ ద డిజిటల్ షాపింగ్ షిఫ్ట్. అంటే మనకి సోషల్ కామర్స్ అంటే సింపుల్ గా ఏం చెప్పాలి అంటే సోషల్ మీడియాని యూజ్ చేసి మనం గూడ్స్ కనుక సెల్ చేసాము అనుకోండి, దాన్నే ఏమంటాము అంటే సోషల్ కామర్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా లేదా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నా, వాట్సాప్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ మచ్ యూసేజ్ ఆఫ్ వాట్సాప్, బట్ ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారో అక్కడ మీకు సమ్ పేజెస్ ని రెఫర్ చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఆర్నమెంట్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, షాపింగ్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ ఏవైనా సరే ఇలా సోషల్ మీడియాని యూజ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. చెక్అవుట్ మై పేజ్ అని ఇలాంటి వాటిని ఏమని పిలుస్తాము అంటే సోషల్ కామర్స్ అని పిలుస్తాం. ఓకే, మరి కీ ఫీచర్ ఏంటి ఒక సోషల్ కామర్స్ అంటే ఎంటైర్ షాపింగ్ మొత్తం కూడా అంటే ప్రోడక్ట్ డిస్కవరీ, మనకి ఏ ప్రోడక్ట్ కావాలి అని తెలుసుకునే దాని నుంచి పేమెంట్ వరకు, కంప్లీట్ పేమెంట్ అనేది మనం కంప్లీట్ చేసే వరకు కంప్లీట్ గా ఆ యొక్క సోషల్ యాప్ లోనే చేయడం జరుగుతుంది. దాన్నే సోషల్ కామర్స్ అని పిలుస్తాం. విచ్ మీన్స్ దీంట్లో ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా మరి అని అంటే సెక్యూరిటీ అనేది ఉండదు. మనం ఏదైతే చూస్తున్నామో ఆ యొక్క పేజ్ మీద ట్రస్ట్ అయినా ఉండాలి, లేదా ఏవైనా పర్సన్ మనకి సజెస్ట్ చేశారు అంటే ఆ పర్సన్ మీద ట్రస్ట్ అయినా ఉంటే మనం ఈ యొక్క పేజెస్ ని చెక్ చేసి మన పేమెంట్ అనేది కంప్లీట్ చేసి ఆ ప్రోడక్ట్ ని బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రాదర్ దాన్ జస్ట్ ప్రైస్ మనం ఈ యొక్క ట్రస్ట్ ని బేస్ చేసుకుని ఇక్కడ షాపింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మరి సోషల్ కామర్స్ కి ట్రెడిషనల్ ఈ కామర్స్ కి లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటికి డిఫరెన్స్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, ట్రెడిషనల్ ఈ కామర్స్ లో మనకి సర్చ్ డ్రివెన్. అంటే మీకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు ఏసీ కావాలి అని అనుకున్నారు అని అనుకోండి, ఆ ఏసీని మీరు వెళ్లి సర్చ్ చేయాలి. ఆ సర్చ్ బాక్స్ లో మీరు వెళ్ళి వాట్ కైండ్ ఆఫ్ ఏసీ మీకు కావాలి అనేది మీరు సర్చ్ చేసి లైక్ 3 స్టార్, 5 స్టార్, ఇన్వర్టబుల్, నాన్ ఇన్వర్టబుల్, ఎన్ని టన్స్ కావాలి అనేది మీరు సర్చ్ చేస్తే మీకు వస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అనేవి అలా కాదనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే మీరు ఫోన్ లో, క్రోమ్ లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక దగ్గర ఏసీ అనే దాని గురించి చూసారు అంటే వెంటనే ఇవి మనకి వాటిని నోట్ చేసుకుంటాయి. లైక్ బ్యాక్ డ్రాప్ లో ఇదంతా జరుగుతుంది అనమాట. అక్కడ ఈ యొక్క ప్రోడక్ట్ ఫైండ్స్ అనేది మీకు వెంటనే అక్కడ తెలిసిపోతుంది. ఈ యాప్స్ మీరు ఓపెన్ చేయగానే సేమ్ మీరు ఇక్కడ ఏదైతే ఏసీ వెతికారో ఆ ఏసీ యొక్క పిక్చర్స్ అండ్ షాపింగ్ అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, సజెస్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ హౌ సోషల్ కామర్స్ వర్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్చేసెస్ మనం ప్లాన్డ్ గా పర్చేస్ చేస్తాం. ట్రెడిషనల్ ఈ కామర్స్ అంటే మనం కొనాలి అనుకుంటేనే కొంటాం అనమాట. వెళ్ళి సర్చ్ చేసి నచ్చింది అనుకుంటే ఆర్డర్ చేసుకుంటాం. బట్ ఇందులో అలా కాదు, ఇంపల్స్ బయింగ్ అనేది ఉంటుంది. విచ్ మీన్స్ మీరు స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక శారీ అనేది వచ్చింది అనుకోండి, నచ్చింది అంటే దాన్ని బుక్ చేసేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇంపల్స్ బయింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎఫిషియన్సీ అండ్ ప్రైస్ అనేది ట్రెడిషనల్ ఈ కామర్స్ లో ఉంటుంది. బట్ సోషల్ ఈ కామర్స్ ఎలా వర్క్ అవుతుంది అన్నాము ఇందాకే. ట్రస్ట్, క్రెడిబిలిటీ అండ్ పియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. చెక్అవుట్ మై పేజెస్ అని ఇన్ఫ్లుయెన్సర్ చెప్తూ ఉంటారు, మీరు చూస్తుంటారు రీల్స్ అండ్ షార్ట్స్ లో. ఇలా ఈ యొక్క పియర్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ సోషల్ ఈ కామర్స్ అనేవి మనకి గూడ్స్ అమ్మడం అనేది అయితే జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఈ కామర్స్ అండ్ సోషల్ ఈ కామర్స్. ఓకే, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈస్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024. మరి ఎవరు రిలీజ్ చేస్తారు ఈ యొక్క ఇండెక్స్ ని? నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ 2024 లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2024 కి సంబంధించిన డేటాని మనకి 4th ఎడిషన్ గా మనకి January 14th, 2026 న రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మరి ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ చేసింది ఒక ఇండెక్స్ ని నీతి ఆయోగ్? 2020 లో రిలీజ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ది 4th ఎడిషన్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ 2026. మరి ఈ ఇండెక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎక్స్పోర్ట్ రెడీనెస్ ఎలా ఉంది, అలాగే ఇండియా, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ లో ఎలా ఉంది అనేది క్యాల్కులేట్ చేయడమే ఈ ఇండెక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అని మనం చెప్పొచ్చు. మరి దేని గురించి చెప్తుంది? కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది ఎలా ఉంది అమాంగ్ ద స్టేట్స్ అండ్ వాళ్ళ యొక్క ట్రేడ్ ఎకోసిస్టమ్స్ అనేది వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇన్ దిస్ ఇండెక్స్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. నెక్స్ట్ వచ్చేసి 3 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఎవాల్యుయేషన్. ఎన్ని పిల్లర్స్ ని ఫాలో అవుతుంది ఈ ఇండెక్స్ రిలీజ్ చేయడంలో? 3 పిల్లర్స్ ని మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్. అంటే ఎక్స్పోర్ట్స్ మనం చేయడానికి ఒక స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ అనేది ఒక ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే దాన్ని జనరేట్ చేయడంలో ఎంత కెపాసిటీ ఉంది, అలాగే దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ఎంత ఎబిలిటీ అనేది ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ రెసిలియన్స్, విచ్ మీన్స్
గ్లోబల్ ట్రేడ్ షాక్స్ లేదా డిస్రప్షన్స్ జరిగాయి అనుకోండి, ఏదైనా సరే ఒక జియో పొలిటికల్ టెన్షన్ వల్ల కానీ లేదా గ్లోబల్ క్రైసిస్ వల్ల కానీ ఏదైనా సరే గ్లోబల్ ట్రేడ్ షాక్స్ అనేది జరిగాయి అనుకోండి, అప్పుడు విత్స్టాండ్ చేసుకోగలదా లేదా అనే కెపాసిటీ అనేది చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఇంక్లూజివ్నెస్, విచ్ ఇంక్లూడ్స్ రీజియన్స్, సెక్టార్స్ అండ్ ఎంఎస్ఎంఈస్. అన్నిటిలోనూ బ్రాడ్ పార్టిసిపేషన్ అనేది ఉందా లేదా నారో పార్టిసిపేషన్ అనేది ఉందా ఆ యొక్క స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యొక్క ఎక్స్పోర్ట్ అనేది చూసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ని మెజర్ చేసి మనకి యొక్క ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ ఇండెక్స్ లో మనకి టాప్ పర్ఫార్మర్స్ ని కనుక చూసుకుంటే లార్జ్ స్టేట్స్ కేటగిరీలో మనకి టాప్ పర్ఫార్మింగ్ గా ఫస్ట్ మహారాష్ట్ర నిలవడం జరిగింది, దెన్ తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ స్టేట్స్ లేదా యూటీస్ ఏ ఉన్నాయి అంటే ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అండ్ గోవా. ఈ స్టేట్స్ అనేవి లీస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చూపించడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ అనమాట. మరి ఈ యొక్క లార్జ్ స్టేట్స్ లో ఎందుకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉండడం, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అనమాట, రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఈ యొక్క కనెక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్లీ కోస్టల్ రీజియన్స్ లో ఉండడం వల్ల కూడా ఈ యొక్క రీజియన్స్ లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ అనేది ఉండడం జరిగింది అనమాట. ఓకే, సింపుల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, మహారాష్ట్ర కోస్టల్ స్టేట్, తమిళనాడు కోస్టల్ స్టేట్, గుజరాత్ కోస్టల్ స్టేట్, ఏపీ కోస్టల్ స్టేట్. ఓకే, సో మోస్ట్లీ కోస్టల్ స్టేట్స్ కాబట్టి ట్రేడ్ కనెక్టివిటీ అనేది వీటికి త్రూ సీవేస్ ఎక్కువగా ఉంటుంది, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్స్పోర్ట్స్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై ఇక్కడ ఎక్స్పోర్ట్ రెడీనెస్ ఆర్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఈ యొక్క టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కి రావడం జరిగింది అనమాట. ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా కోస్టల్ స్టేట్స్ ఉంది అనుకుంటే సింపుల్ గా ఆన్సర్ మీరు కోస్టల్ స్టేట్స్ కి వెళ్ళిపోండి, రైట్. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరు ఫస్ట్ రావడం జరిగింది, ఉత్తరాఖండ్ టాప్ ర్యాంక్, స్మాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ కేటగిరీ లేదా యూనియన్ టెరిటరీ కేటగిరీలో ఉత్తరాఖండ్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే లార్జ్ స్టేట్స్ కేటగిరీలో మనకి మహారాష్ట్ర అనేది ఫస్ట్ రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ ఈ యొక్క ఇండెక్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా అని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి మాత్రం వెళ్ళొద్దు. ఎగ్జామ్ లో మీకు ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇస్తాడు, బికాస్ అందరూ ఈ యొక్క ఆప్షన్ కి వెళ్ళిపోతారని. డోంట్ గో ఫర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇట్ ఈస్ నీతి ఆయోగ్. These are the important current affairs of January month of economy 2026. ఈ యొక్క సెషన్ పీడిఎఫ్ అనేది మీకు LTX క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. You can download and revise it when you are preparing for this topic. Thank you so much for watching and see you all in the next session.